సెల్ ఫోన్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేశంలో ఒక 150 కోట్ల జనాభాలో ఈజీగా ఒక 100 కోట్ల మంది వాడుతున్నారేమో వాట్సాప్ చాలా ఈజీగా. సో ఇట్లాంటి వాట్సాప్ షట్ డౌన్ అయిపోయే పరిస్థితి ఉందా? ఎందుకంటే కోర్టులో, ఢిల్లీ కోర్టులో ఇప్పుడు పెద్ద కేసే నడుస్తుంది. మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు కవర్ చేయట్లేదు కానీ వాట్సాప్కి సంబంధించి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తుంది వాట్సాప్. వాట్సాప్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ యాప్ టు కమ్యూనికేట్. మన ఇప్పుడు మీరు మీ భార్యతో, మీ ఫ్రెండ్తో, వీళ్ళెవరితో మాట్లాడుకోవాలంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి. అంటే నేను మీకు మీరు మీ వైఫ్కి కానీ మీ హస్బెండ్కి కానీ హాయ్ ఎలా ఉన్నావు అని పెట్టారనుకోండి, వాళ్ళకి డైరెక్ట్గా హాయ్ ఎలా ఉన్నావు అని వెళ్తుంది, కానీ అది ఎన్క్రిప్ట్ అవుతుంది. ఆ మెసేజ్ మీకు ఏమొచ్చింది అవుట్పుట్ అనేది వాట్సాప్ సర్వర్లోకి ఆ మెసేజ్ యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళదు, వేరే రూపంలో మారి మళ్ళీ దాన్ని అది కన్వర్ట్ చేసుకుని హాయ్ ఎలా ఉన్నావు అని వెళ్తుంది. అంటే ఇటు అంటే వీళ్ళు చెప్పేది ప్రాక్టికల్గా ఏముంటుంది అనేది మళ్ళీ దీనికి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. అట్లా ఉండదు, వాళ్ళు అలా చెప్తారు అంతే అని. బట్ వాళ్ళు చెప్పేది చెప్తున్నా, హాయ్ ఎలా ఉన్నావు, హాయ్ ఎలా ఉన్నావు, కానీ మధ్యలో ఉండే సర్వర్కి హాయ్ ఎలా ఉన్నావు అనేది కనిపించదు. వాళ్ళ దాంట్లో సేవ్ అయినా టెంపరీగా కనిపించిన అది కొన్ని గంటలు, కొన్ని ఎరేజ్ అయిపోతుంది. అంటే ఐ మీన్ డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటుంది. చెప్పాలంటే మన లాంగ్వేజ్లో మనం ఏం మాడినా అది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్లో ఉంటుంది, దానికి అర్థం కూడా ఎవరికి తెలియదు, దాన్ని మళ్ళీ వాళ్ళు వెనక్కి కూడా తీసుకోలేరు. సో అయితే ఇండియన్ గవర్నమెంట్ 2021లో తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టం ప్రకారం ఏంటంటే ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అని ఉండకూడదు దేశంలో. ఈ మత కల్లోలాలకు సంబంధించి, టెర్రరిస్ట్ యాక్టివిటీలకు సంబంధించి ఈ రకమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. సో వీళ్ళందరూ వాట్సాప్లోనే చాట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మాకు ఎన్క్రిప్టెడ్ కుదరదు. డైరెక్ట్గా ఏదన్నా సరే మీ సర్వర్స్ దగ్గరికి మేము వచ్చి మాకు బలానా ఒక 20 సంవత్సరాల క్రితం, పోని ఒక 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి బలానా వ్యక్తుల మధ్య చాట్, ఇద్దరు నెంబర్లు ఇవి మాకు తీసివ్వు అంటే వాట్సాప్ వాడు సర్వర్లోంచి తీసి ఇవ్వాలి అంటది ఇండియన్ 2021 ఐటీ యాక్ట్. వాట్సాప్ అయినా ఏ యాప్ అయినా ఇవ్వాల్సిందే అంటది. సో దానికి వాట్సాప్ ఒప్పుకోవట్లే. వాట్సాప్కి 2 రీజన్స్ చెప్తుంది. ఒకటి, గోప్యత, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ లెవెల్ చాటింగ్స్, నేను నా వైఫ్తో ఏం మాట్లాడాను, లేకపోతే నా మదర్తో ఏం మాట్లాడాను, ఫాదర్తో ఏం మాట్లాడాను అనేది ఒక రోజు గవర్నమెంట్ తెలుసుకునే అవకాశం ఉంది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే ఎన్క్రిప్టెడ్ కానిది ఆ రకమైనటువంటి చాట్ని నేను చాలా ఫ్రీగా చేయలేను. ఎందుకంటే రేపు పొద్దున అది ఆల్రెడీ వాట్సాప్కి తెలుస్తుంది నేను ఏం మాట్లాడుతున్నాను. రేపు పొద్దున ఇండియన్ గవర్నమెంట్ కావాలంటే తీసుకోవచ్చు. సో ఆ రకమైనటువంటి గోప్యతకి సంబంధించింది ఇది. వాళ్ళు అది రీజన్గా చెప్తున్నారు, బట్ మనకు కూడా అది రీజన్. ఏ చాట్లో మనం డిస్కస్ చేసినా, ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం ఐ మీన్ యాప్లో మాట్లాడినా, మెసేజ్లో ఎందుకు మాట్లాడుకుంటాం? పబ్లిక్కి తెలియకూడదు మనం ఏం మాట్లాడుకుంటున్నామో, ఇద్దరు మనుషుల మధ్య సంభాషణ అనే కదా. పబ్లిక్కి తెలియకూడదు అంటే దాని అర్థం మళ్ళీ తీసుకెళ్లి గవర్నమెంట్ చేతిలోనో వాట్సాప్ వాడి చేతిలోనో పెట్టడం కాదు కదా. సో ఇదే మాట, గోప్యత, సెక్యూరిటీ, ప్రైవసీ, సేఫ్టీకి సంబంధించిన అంశాలు అనేసి కోర్టులో వాట్సాప్ సంబంధించినటువంటి లాయర్స్ మారుతున్నారు. దాంతో పాటు మీకు ఒక చిన్న మెసేజ్ 2 KB 1 KB అట్లా ఉంటుంది అనుకోండి, అట్లా దేశం మొత్తం మీద ఎన్ని వేల కోట్ల మెసేజ్లు వెళ్తాయి రోజు. అవన్నీ కూడా 20 సంవత్సరాల పాటు దాయమని అడుగుతుంది ఇండియన్ గవర్నమెంట్. మేము సడన్ గా వచ్చి మిమ్మల్ని బలానా రోజు కాన్వర్సేషన్ మాకు ఇవ్వండి అంటే ఇవ్వాలని అడుగుతుంది. అవన్నీ వాళ్ళు ఎక్కడ సేవ్ చేసుకుంటారు, ఎంతమందిని సేవ్ చేసుకుంటారు, దానికి ఎన్ని సర్వర్లు కావాలి? ఒక ఫోటో ఉందనుకోండి, ఒక హెచ్డి ఫోటో ఉందనుకోండి, వాట్సాప్లో మనం పంపే నార్మల్ ఫోటో ఉందనుకోండి, అది ఈజీగా 3 MB ఉంటుంది. మీరు నేను మాట్లాడుకునే నార్మల్ కాన్వర్సేషన్కి ఒక ఫోటో 3 MB ఉంటే ఇండియా వైడ్ ఒక రోజులో ఎంతమంది ఎన్ని ఫోటోలు పంపించుకుంటారో, అట్లా ఎన్ని ఫోటోలు అన్ని కలిపి ఎంత జీబీలు, ఎన్ని టీబీలు, ఎన్ని కోట్ల టీబీలు అవుతాయి, అవన్నీ ఆడు ఎన్ని సర్వర్లను పెట్టి సేవ్ చేసుకుంటాడు. అది కూడా రీజన్, మెయిన్ రీజన్ గోప్యత అని చెప్తారు వాళ్ళు, బట్ ఇది కూడా రీజన్. గోప్యత కూడా వాళ్ళు మెయిన్ కన్సర్నే, బట్ సర్వర్లు ఎన్నని పెట్టి వాళ్ళు సేవ్ చేసుకుంటారు. అందువల్ల అది కూడా కాదు, మా వల్ల కాదు, మేము అట్లా చేయలేము అనేసి ఓపెన్గా చెప్పింది వాట్సాప్. సో వాట్సాప్ ఏం చెప్తుందంటే ఢిల్లీ హైకోర్టులో మాకు గోప్యత ఇంపార్టెంట్, మేము అన్ని సర్వర్లు పెట్టి మెయింటైన్ చేసే ఉంచలేను, ఆయన మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి, తీసేస్తాము వాట్సాప్ని ఇండియాలో. ఎందుకంటే బ్రెజిల్ లాంటి కంట్రీస్ విపరీతమైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెడతారు, అట్లాంటి చోట కూడా మమ్మల్ని ఇట్లా అడగలేదు. ఈ ప్రపంచంలో ఏ దేశము మమ్మల్ని ఎన్క్రిప్టెడ్ మెసేజ్ వద్దు, మా ప్రజలకి గోప్యత వద్దు, మా ప్రజలకు పెట్టే మెసేజ్ అన్ని మేము చూడాలి అని ఏ కంట్రీ కూడా అడగలేదు. మీరు ఎంతో వింతగా అడుగుతున్నారు, మేమైతే ఇండియాలోంచి తీసేస్తాం కావాలంటే వాట్సాప్ అనేసి ఓపెన్గా చెప్పేశారు మార్క్ జుకర్బర్గ్ తాలూకా లాయర్లు కోర్టులు. అయితే తీసేస్తే ఏం జరుగుతుంది? తీసేస్తే ఏముంది, నరేంద్ర మోడీయో ఇంకొకళ్ళు దేశానికి పెద్దగా ఉండేటువంటి వ్యక్తులు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాట్సాప్ తీసేస్తున్నాం, బలానా వచ్చింది, దానికి ఏదో అది కూడా ఒక మతానికి సంబంధించినటువంటి పేరు ఒకటి పెట్టి ఒక యాప్ని ఇది వాడుకోండి వాళ్ళ నుంచి అంటారు. మన వాళ్ళు గుడ్డుగా వాడుకుంటారు. దాంట్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ ఉండదు, దాంట్లో కూడా సెక్యూరిటీ ఉండదు. బట్ ఆ విషయం పట్టించుకోరు కాబట్టి అందులో విపరీతంగా చాట్లు చేసుకుంటూ ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత అవన్నీ లీక్ అవుతే పొలమని ఏడుస్తూ ఉంటారు. ఇది జరగబోయేది. ఒకవేళ
ఒకవేళ వాట్సాప్ కనుక వెళ్ళిపోతే ఆగస్టుకి ప్రస్తుతానికి విచారణ అయితే వాయిదా పడింది. అంటే కొన్ని లిస్ట్ ఇవ్వాల్సి ఉంది వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ఏమేం చేయాలి అంటే దానికి సంబంధించి అండ్ వాళ్ళు కూడా ఏదో లిస్ట్ ఇవ్వాలి మార్క్ జుకర్బర్గ్ సంబంధించిన వాళ్ళు. అంటే మా వాట్సాప్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా మేటా అనే కంపెనీ కింద ఉంటుంది. దాని ఓనర్ మార్క్ జుకర్బర్గ్. ఆ ఓనర్ వచ్చి మాట్లాడు కాబట్టి ఇండియన్ కోర్టులో వాళ్ళకి లాయర్ని పెట్టుకుంటారు. ఆ లాయర్ మాట్లాడుతుంది వాళ్ళ తరఫున. సో వాళ్ళకి సంబంధించి ఒక లిస్ట్ ఇవ్వాలి. ఆ లిస్ట్ గురించి వెయిట్ చేస్తుంది ధర్మాసనం. ఆగస్టు 14 మళ్ళీ చూస్తానుంది. సో వాట్సాప్ కి సంబంధించి అయితే ఆగస్ట్ లో ఏ విషయం తేలబోతోంది. బట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అనేది అసలు ప్రపంచంలోనే ఎక్కడ లేదు. అంటే వద్దని చెప్పేవాళ్ళు మా 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 దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకునే దానికి గోప్యత ఉండాలి అని ఏ దేశమైనా కోరుకుంటుంది. మన వాళ్ళు వెరైటీగా ఇట్లా అడుగుతున్నారు. సరే, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకపోతే నక్సలైట్ యాక్టివిటీస్ మతపరమైనటువంటి అంశాలు అంటుంటే మరి అట్లాంటి అంశాలని ప్రపంచంలో మిగతా వాట్సాప్ వాడే దేశాలు ఎట్లా చేసుకుంటున్నాయో మరి కనుక్కోవాలి కదా. మనం కనుక్కొని దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. కానీ వాళ్ళని ఎన్క్రిప్ట్ ఇవ్వకుండా మనకు ఉండేటువంటి సెక్యూరిటీని గోప్యతని పోగొట్టుకోమని అడగడం అనేది ఇండియన్ గవర్నమెంట్ అది అసలు నాకేమీ రీజనబుల్ గా అనిపించలా. సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.